హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 30వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అమ్మకు నేనంటే పగ అయితే లేదు కదా. నా జీవితం నాశనం కావాలని ఎందుకు కోరుకుంటుంది? అమ్మను నేను ఒప్పించుకోగలను. ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోయినా కనీసం ఈ 10 రోజులైనా అమ్మని మభ్యపెట్టాలి. మళ్ళీ ప్రణయ వాళ్ళ తల్లిదండ్రులను కలవకుండా చూడాలి. ఒక 10 రోజులు పోయాక ప్రణయని పెళ్లి చేసుకుని వస్తే అప్పటికైనా అమ్మ ఒప్పుకుంటుంది. అమ్మ నన్ను వదిలిపెట్టి బ్రతకలేదు అని అనుకుని తాళం తీశాడు. డోర్ చప్పుడు అవుతూ ఉండడంతో అది ప్రణవ్ అయి ఉంటాడని అర్థమయ్యింది వసుధకి. డోర్ తెరిచిన ప్రణవ్కి ఎదురుగా లేచి నిలబడింది వసుధ. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా అని అన్నాడు ప్రణవ్. ఈ సమయం దాకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంది వసుధ. నీ దగ్గర దాచాల్సింది ఇంకా ఏమీ లేదమ్మా. ప్రణయ లేకుండా నేను బ్రతకలేను. ఈ ఒక్కసారికి నా మాట విను. తర్వాత నుండి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. దయచేసి ప్రణయను నన్ను విడగొట్టాలని చూడొద్దు అని అన్నాడు ప్రణవ్ దీనంగా. అంటే ప్రణయ లేకుండా నువ్వు బ్రతకలేవు అంతే కదా దాని అర్థం? నేను లేకుండా బ్రతకగలవు అని కదా. సంతోషంగా ఉండండి. మిమ్మల్ని నేను విడదీయను అని కుడి చేతిలో అప్పటి వరకు పట్టుకుని వెనక దాచుకున్న చాక్ని తీసుకుని ఎడమ చేతి మనకట్టుపై గట్టిగా కోసుకుంది వసుధ. తల్లి ఏం చేస్తుందో అర్థం కాక షాక్లో నిలబడ్డ ప్రణవ్ తేరుకోకముందే తన గదిలోకి చేరుకొని గడియ పెట్టేసుకుంది. తల్లి వెనకే పరిగెత్తడంలో ఆలస్యం చేశాడు ప్రణవ్. డోర్ని తీయాలని ప్రయత్నించాడు. తన వల్ల కాక కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. బెడ్పై కూర్చుంది వసుధ. చేతి నుండి రక్తం ధారాపాతంగా కింద పడిపోతూ ఉంది. అమ్మ, ఏంటి ఈ పిచ్చి పని? ముందు డోర్ తీ అని అరుస్తూ ఉన్నాడు ప్రణవ్. నేను లేకుండా బ్రతకగలనని అంత స్పష్టంగా చెప్పేశావు కదా. ఇక నీకు నాతో అవసరం తీరిపోయింది అని నాకు అర్థమైంది. నా మాటకు విలువ లేదు. అలాంటిది నీతో ఉంటూ ముందు ముందు అనుభవించే అవమానాలను తలుచుకొని దానికంటే ఇదే మంచిదని నిర్ణయం తీసుకున్నాను. మా తమ్ముడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. వాడి ముందు ఇక తల ఎత్తుకోలేను. ఉన్న ఒక్క తోడబుట్టిన బంధాన్ని వదిలిపెట్టి నేను బ్రతకలేను. ఎలాగో ఇప్పుడు నేను నీకు ముగిసిపోయిన బంధాన్ని, అక్కర్లేని అమ్మను. నా అడ్డు తొలగిపోతే నీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ప్రణయనే తెచ్చుకుని సంతోషంగా బ్రతుకు అని అంది వసుధ. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ వసుధ చావుకి దగ్గర పడుతూ ఉంది. చాలా లోతుగా గాయమైంది. రక్తం చాలా ఎక్కువగా పోతూ ఉంది. ఆ క్షణం తన జీవితంలో ఇంకా ఏమీ అవసరం లేదు. తల్లి ఒక్కతే ఉంటే చాలు అని అనిపించింది ప్రణవ్కి. అమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు ఏది చెబితే అది వింటాను.
నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. ఈ క్షణమే నా ప్రాణం పోతుంది. ప్రణయ అంటే ఇష్టమే కావచ్చు, ప్రాణమే కావచ్చు. దాని అర్థం నువ్వు నాకు అవసరం లేదని కాదు అమ్మా. నా జీవితంలో ఎవరి స్థానమైనా నీ తర్వాతే. నీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు ప్రణయను కలవను. దయచేసి డోర్ తీ అని ఏడుస్తూ అన్నాడు ప్రణవ్. ఆ మాట మీ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పు. ప్రణయని మర్చిపోతాను, ప్రణతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పు అని మొండి పట్టు పట్టింది వసుధ. తల్లి మాట ప్రకారం ఆమెపై ఒట్టు వేసి ప్రణయను మర్చిపోతానని తల్లి చెప్పినట్టే ప్రణతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వెంటనే వచ్చి డోర్ తీసింది వసుధ. అక్కడే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి రక్తం పోకుండా కట్టు కట్టాడు. అప్పటికి సొమ్మసిల్లి పడిపోయింది వసుధ. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. మామ కుమార్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే బయలుదేరి ఉదయానికల్లా హాస్పిటల్కి చేరుకున్నాడు కుమార్. తల్లికి రక్తం చాలా ఎక్కువ పోవడంతో రక్తం ఎక్కించాలని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. కానీ తనది తన తల్లిది వేరే వేరే బ్లడ్ గ్రూప్స్ రావడంతో ఎక్కించడానికి కుదరలేదు. వేరేది ప్రయత్నించినా దొరకలేదు. ఉదయాన్నే హాస్పిటల్కి చేరుకున్న కుమార్ తనది వసుధది ఒకే గ్రూప్ కావడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా తన రక్తం తీసి వసుధకి ఎక్కించారు. కొన ప్రాణాలతో హాస్పిటల్కి వచ్చిన వసుధ కుమార్ వల్ల ప్రాణాపాయం నుండి బయటపడింది. ఉదయం 10 గంటలు అవుతూ ఉండగా బెడ్ పైన ఉన్న అక్కకు టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు కుమార్. పక్కనే చైర్లో తల పట్టుకు కూర్చున్నాడు ప్రణవ్. జీవితం అంటే తను అనుకున్నంత సులువైన విషయం కాదని అర్థం అయ్యింది ప్రణవ్కి. రాత్రి తను కన్న కలలు, ప్రణయకు ఇచ్చిన మాటలు ఉదయానికల్లా కల్లలు అయిపోయాయి. ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదు. ప్రణయ కోసం ఆలోచిస్తే తల్లి ప్రాణాలతో మిగలదు. ఇప్పుడే కనుక తల్లి ఆ అపాయం నుండి బయటపడకపోయి ఉండుంటే జీవితంలో తనను తాను క్షమించుకోలేకపోయేవాడు ప్రణవ్. తనంటే తల్లికి వల్లమాలిన ప్రేమ అని, తను ఏం చేసినా ఒప్పుకుంటుంది అని నమ్మకంతో ఒక ఆడపిల్ల మనసుని, మానాన్ని తనకు అర్పించేలా చేసుకున్నాడు. ఇప్పుడు తల్లి ప్రాణం అనే కారణంతో ఒక అమ్మాయిని మోసం చేయక తప్పడం లేదు. తల్లి చేసినట్టే ప్రణయ కూడా చేస్తే అప్పుడు ఏం చేయాలి? అసలు ఏమీ అర్థం కావడం లేదు ప్రణవ్కి. ప్రణవ్ని అలా చూసిన వసుధ, చూసావా, ఈరోజు నా తమ్ముడు రాకుండా ఉంటే నువ్వు నా ప్రాణాలు కాపాడగలిగేవాడివా? నా ప్రతి కష్టంలోనూ వాడే తోడున్నాడు. ఎదిగి ఉన్న కొడుకువి అయినా నా కష్టానికి కారణం అయ్యావే కానీ నువ్వు ఏమీ చేయలేకపోయావు. వాడు లేకపోతే ముందు ముందు నా భవిష్యత్తు ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నేను ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాను అని అంది వసుధ. తల్లి మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు
ప్రణవ్: ఏంటక్కా ఈ పిచ్చి పనులు? ఏదో కోపంలో ఇక ఇంటికి రాను అని నేను వెళ్ళిపోయినంత మాత్రాన నేను నీ తమ్ముడిని కాకుండా పోతానా? కోపం తగ్గాక నేనే వచ్చి ఉండేవాడిని. అంత దానికోసం నేను ఇక పూర్తిగా దూరమైపోతానని అనుకుని నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. మన అదృష్టం బాగుండి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. నీకు ఏదైనా అయ్యుంటే నన్ను నేను క్షమించుకునేవాడిని కాదు అంటూ వసుధ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు కుమార్. నీకు తెలియదురా, అన్నీ వాడికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ పోతుంటే తల్లి అంటే చులకన భావం ఏర్పడింది. ఏం చేసినా ఒప్పుకుంటుంది అనుకుని అసలు నా మాటకు విలువ ఇవ్వడమే మర్చిపోయాడు వాడు. నా మాటను, నన్ను పూచిక పుల్లతో సమానంగా పక్కకు పెట్టి రాత్రి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు. ఈరోజు పెళ్లి చేసుకుని రాడని గ్యారంటీ ఏంటి? అదంతా చూస్తూ ఎలా నేను భరించాలి? దానికంటే చావే నయమనిపించింది. ఇప్పుడు నేను బ్రతికున్నానంటే వాడు నా మాట వింటాను అని మాట ఇవ్వడం వల్లే. ఇక నాకేం పర్వాలేదు. ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేరుగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు. ఇంకా ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రణయం ఉంటే చాలు అని అంటాడేమో వాడు అని అంది వసుధ. తల్లి అన్న మాటలకు చురుగ్గా తల్లి వైపుకు చూశాడు. చూసావా ఎలా చూస్తున్నాడో? తల్లికి ఏమైనా పర్వాలేదు, అది దూరమైన బాధ మాత్రం కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని అంది వసుధ. నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నా కదమ్మా. మీ ఇష్టం వచ్చినట్లుగా చేయండి. ఇంకా ఎందుకు ఈ సూటిపోటి మాటలు అంటూ విసురుగా అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు ప్రణవ్. ఇదే మంచి అవకాశం రా, త్వరగా ఆ ముహూర్తాలేవో పెట్టించు అంది వసుధ. ప్రణతి ఏమంటుందో, దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు కుమార్. ఈ ఎగ్జామ్స్ పోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దాని చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంత చదువుకుంటే అంత నేను చదివిస్తాను. ఈ అవకాశం చేజారిపోతే మళ్ళీ పరిస్థితి ఎలా మారుతుందో నువ్వు ఆలోచించకు అని అంది వసుధ కుమార్తో. సరే అక్క, నేను ఇంటికి వెళ్ళి ఊర్లో ఉన్న పూజారి గారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అని అన్నాడు కుమార్. కొనసాగుతుంది. వసుధ అనుకున్నది చేస్తుందా? ప్రణయ్ని ఇక దూరం చేసినట్టేనా? ఇప్పుడు ప్రణయకు ఏమని సమాధానం చెప్తాడు ప్రణవ్? తెలుసుకోవాలంటే నా సిరీస్ని ఫాలో అవ్వండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. పూర్తి కథ చదవడం కోసం ప్రతిలిపి యాప్లో రమీ జ్యోతి అనే పేరుతో సెర్చ్ చేయండి. అక్కడ నా మరిన్ని కథలు ఉంటాయి. చాలా చాలా కథలు చదివి ఎంజాయ్ చేయొచ్చు. ఉంటాను. బాయ్.